దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 13th మే 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 15 and verse 7. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ముఖ్యమైన అవసరత, అంటే ముఖ్యమైన ఒక ఏర్పాటు. దాన్నే ఈ లోక భాషలో కెమిస్ట్రీ అంటారు. దేవునికి మనకు ఎటువంటి సంబంధం ఉండాలంటే, నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా. దేవుని మాటలు మీలో నిలిచి ఉండాలి. దేవుని మాటలు పునాది దలిచాలి. పునాది లేకుండా నిలవదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటంటే, దేవుని మాట ప్రకారము నీ బ్రతుకు ఉంటుంది. దేవుని మాట ప్రకారము నీవు విశ్లేషణ చేస్తావు, తీర్పులు తీరుస్తావు, మాట్లాడతావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ యూ అబైడ్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ అబైడ్ ఇన్ యూ, యూ షల్ ఆస్క్ వాట్ యూ విల్ అండ్ ఇట్ షల్ బి డన్ అన్ టు యూ. కానీ చాలా ముఖ్యమైన మాట ఏంటి తెలుసండి? దేవుని మాటలు నీలో నిలిచి ఉండాలి. దే హ్యావ్ టు అబైడ్. వాట్ ఈస్ అబైడింగ్ ఇన్ యూ? నీలో ఏమి నిలిచి ఉన్నది? ఏమి నిలిచి ఉన్నది? ఆత్మ వాక్యములు నిలిచి ఉన్నాయా? లోక విషయాలు నిలిచి ఉన్నాయా? ఆత్మ ఫలము మీలో నిలిచి ఉన్నదా? శరీర కార్యాలు మీలో నిలిచి ఉన్నాయా? ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంత చర్చ్కి వెళ్ళే వారమైనా, ఎంత బైబిల్ తెలిసిన వారమైనా, దేవుని మాటలు మనలో నిలిచి ఉండాలి. మన హృదయంలో నిలిచి ఉండాలి. మన మైండ్లో కాదని. ఇట్స్ నాట్ మెమరీ, ఇట్స్ ఇన్ యువర్ హార్ట్. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. హిందీ में पढ़ेंगे यूहन्ना रचित सुसमाचार, उसमें 15 अध्याय और 7 वचन पढ़ रहे हैं. यदि तुम मुझ में बने रहो और मेरी बातों तुम में बनी रहे, तो जो चाहे मांगे और वह तुम्हारे लिए हो जाएगा. प्रभु को बहुत धन्यवाद. परमेश्वर का वचन आप में बना रहना चाहिए. बहुत ही प्रामुख्य चीज़ है. परमेश्वर का वचन आप में बना रहने के लिए आप अपने हृदय को आप तैयार करना चाहिए. దేవుని మాటలు మీలో నిలిచుండడం అంటే అది ఊరికనే వచ్చి నిలిచుండదండి. దానికి ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి. దేవుని మాటకు ప్రత్యేకమైన విధేయత నువ్వు చూపించినప్పుడు దేవుని మాటలు నిలిచి ఉంటాయి. దేవుని మాటలు నిలిచి ఉంటే నువ్వు దేవుని మాటలోనే పలుకుతావు. దేవుని మాట నిలిచి ఉంటే దేవుని విషయాలనే మాట్లాడతావు. దైవికంగా నువ్వు ప్రవర్తిస్తావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా విషయాలు అడుగుతున్నాం. పొందపోవడానికి కారణం ఏంటి తెలుసండి? ఆయన వాక్యము మీలో నిలిచలేదు. ఈరోజు దేవుని వాక్యము మీలో నిలుచుటకు సిద్ధపడాలి. దేవుని వాక్యం మీలో నిలుచుటకు మీరు ఆశతో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వెతికేవారుగా ఉండాలి. యు డోంట్ హ్యావ్ డిజైర్ ఫర్ ద వర్డ్ విల్ నాట్ అబైడ్ ఇన్ యూ. యు నో వాట్ హ్యాస్ లైఫ్. వాక్యం అనేది ఒక తెల్ల కాగితం మీద నల్లక్షరాలు కాదండి. వాక్యం అనేది జీవం. ఇట్స్ లైఫ్. ఇట్ కెన్ లిసన్, ఇట్ కెన్ వాక్, ఇట్ కెన్ టాక్. ఇట్ ఈస్ లైఫ్. ఆ వాక్యము నీలో నిలిచి ఉండాలంటే ఆ వాక్యం ఎడల బహుశ్రద్ధ, జాగ్రత్త, భయభక్తులను నువ్వు కనపరచాలి.
You don't respect the word will never abide in us. Only when you respect the word of God, the word will abide in us. You can't force it. చాలా విషయాలు చాలామంది కొందరిని ఫోర్స్ చేస్తూ ఉంటాం. కొన్ని విషయాలు వాక్యము నాలో నిలిచి ఉండాలంటే వాక్యానికి నేను చోటు ఇవ్వాలి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అవి మీకు అనుగ్రహింపబడతాయి. కనుక ఏం చేయాలి పాస్టర్ గారు అంటే ఒకే మాట, ప్రభా నీ వాక్యము నాలో నిలిచుంటకు సహాయం చేయండి అయ్యా. హెల్ప్ మీ లార్డ్ దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అబైడ్స్ ఇన్ మీ. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు నాయన. నీ వాక్యము మాలో నిలిచి ఉండాలయ్యా. నీ వాక్యము మాలో నిలిచి ఉన్నప్పుడు నాయన తండ్రి, మేమేమది అడుగుతామో అది మేము పొందుకుంటామయ్యా. మీకు స్తోత్రంలో అనారోగ్యమైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రంలో నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని మంచి జాబ్స్తో మీరు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్ అంతట్లో మీ సహాయంకి స్తోత్రం. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీస్ అడ్మిషన్స్ చేసుకున్న వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ర్యాంక్స్ కొరకు ఎదురు చూసిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. మీ తోడు వరకు దయచేసి వారు అడిగింది వారు పొందుకుంటూ సాయం చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించండి. మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. వాక్యానుసారమైన పరిచయం చేయడానికి సహాయం చేయండి. అదేవిధంగా భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశాన్ని నీవు కాపాడినందుకు స్తోత్రం నాయన. నీ వాక్కును పంపి ఈ దేశాన్ని బాగు చేసినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైయుండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.